డర్టీ బాంబ్ 5వ ఏట అడుగుపెట్టిన ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో రీసౌండ్ ఇస్తున్న వన్ అండ్ ఓన్లీ వర్డ్ ఇది. సుదీర్ఘంగా సాగుతున్న భీకర యుద్ధం విధ్వంసకర మలుపు తిరుగుతుందా అన్న సందేహాలకు ఇదే కారణం. ఎందుకంటే రష్యా ఇంటెలిజెన్స్ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్కు బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు అణ్వాయుధాలను లేదంటే డర్టీ బాంబును సరఫరా చేయాలని చూస్తున్నట్టు ఆరోపించింది. ఆ ఆరోపణలే ఇప్పుడు వార్ జోన్ను షేక్ చేస్తున్నాయి. ఎందుకంటే ఒక్కసారి యుద్ధ భూమిలోకి అణ్వస్త్రాలు ఎంట్రీ ఇస్తే ఫలితాలు చాలా దారుణంగా మారతాయి. ఇంతకు ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు ఉక్రెయిన్కు నిజంగా అణ్వాయుధాలు ఇవ్వాలని చూస్తున్నాయా? రష్యా నిఘా సంస్థ చెబుతున్న ఆ డర్టీ బాంబ్ ఏంటి? దానివల్ల ఎలాంటి విధ్వంసం జరుగుతోంది? లెట్స్ వాచ్. ఉక్రెయిన్ వార్ జోన్లో బిగ్ ట్విస్ట్, తెరపైకి డర్టీ బాంబ్. సీన్లోకి బ్రిటన్, ఫ్రాన్స్, కీవ్కు అణ్వాయుధ సరఫరా. రష్యా రిపోర్టులో ఏముంది? డర్టీ బాంబ్ సీక్రెట్స్ ఏంటి? ఉక్రెయిన్ రష్యా యుద్ధం 5వ ఏట అడుగుపెట్టింది. ఈ యుద్ధం మొదలైన 2022 ఫిబ్రవరి 24న ప్రపంచమంతా ఒక్కటే అనుకుంది. రష్యా సైనిక శక్తి ముందు ఉక్రెయిన్ నిలవలేదని, మహా అయితే 10 రోజుల్లో కీవ్ కథ ముగిసిపోతుందని భావించింది. కానీ 4 ఏళ్లు గడిచిపోయినా ఈ యుద్ధానికి ఒక ముగింపంటూ కనిపించడం లేదు. అమెరికా, పాశ్చాత్య దేశాల మద్దతుతో ఉక్రెయిన్ దాడులు చేస్తూనే ఉంది. ఉక్రెయిన్తో పాటు వెస్టర్న్ కంట్రీస్తో పుతిన్ ఒంటరిగా పోరాడుతూనే ఉన్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో వార్ జోన్ షేక్ అయ్యే ఆరోపణ చేసింది క్రెమ్లిన్. ఆ ఆరోపణే యుద్ధ భూమిని దద్దరిల్లేలా చేస్తోంది ఇప్పుడు. Эта информация чрезвычайно важна. Она важна с точки зрения той угрозы, которую представляет для всего режима нераспространения. В том числе в контексте горячего конфликта, который, собственно, имеет место в Европе, на европейском континенте. క్రెమ్లిన్ ప్రెస్ సెక్రటరీ దిమిత్రీ పెస్కోవ్ చేసిన ప్రకటన ఇది. మాకు పక్కా సమాచారం ఉంది. ఉక్రెయిన్కు బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు గుట్టు చొప్పుడు కాకుండా అణ్వాయుధాలు లేదా డర్టీ బాంబు పరిజ్ఞానాన్ని రహస్యంగా అందజేస్తున్నాయని తెలిసింది. మా విదేశీ నిఘా విభాగం ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించింది. ఇది చాలా ప్రమాదకర పరిణామం. దిమిత్రీ పెస్కోవ్ ఆడియోలోని సారాంశం ఇదే. యుద్ధానికి తెరదించేందుకు జరుగుతున్న చర్చలో తాము విధించిన ప్రధాన షరతుల్లో ఉక్రెయిన్ అణ్వస్త్ర రహిత దేశంగా ఉండడం అతి ముఖ్యమైనదని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు, తాజాగా రష్యా విదేశీ నిఘా విభాగం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను పేర్కొంది. బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఉక్రెయిన్కు డర్టీ బాంబు సరఫరా చేసేందుకు వ్యూహాలు చేస్తున్నాయని నివేదికలో స్పష్టంగా రాశారు. ముఖ్యంగా ఫ్రాన్స్కు చెందిన TN-75 వార్ హెడ్లను బదిలీ చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఫ్రాన్స్ అణ్వాయుధ సంపత్తిలో TN-75 అనేది అత్యంత శక్తివంతమైన, కీలకమైన వార్ హెడ్. ఇది థర్మోన్యూక్లియర్ వార్ హెడ్. దీనిని ప్రధానంగా సముద్ర గర్భం నుండి ప్రయోగించే బ్యాలిస్టిక్ క్షిపణంలో ఉపయోగిస్తారు. దీని విధ్వంసక శక్తి సుమారు 100 కిలోటన్నుల TNTకి సమానం. వివరంగా చెప్పాలంటే రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమాపై వేసిన బాంబు కంటే ఇది దాదాపు 6 నుండి 7 రెట్లు ఎక్కువ శక్తివంతమైంది. ఒకే క్షిపణిలో 4 నుండి 6 వరకు TN-75 వార్ హెడ్లను అమర్చొచ్చు. దీనివల్ల ఒకే క్షిపణి వేరువేరు లక్ష్యాలను ఒకేసారి ధ్వంసం చేస్తుంది. శత్రువుల రాడాలకు చెక్కకుండా ఉండేలా దీనిని రూపొందించారు. క్షిపణి నుండి విడిపోయిన తర్వాత చాలా వేగంగా ప్రయాణిస్తుంది. ఫ్రాన్స్ తన ట్రయంఫెంట్ క్లాస్ అణు సబ్మెరైన్లలో వాడే M45, M51.1 క్షిపణులలో ఈ TN-75 వార్ హెడ్లను మోహరించింది. ఈ క్షిపణులు దాదాపు 6,000 నుండి 8,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలు ఛేదిస్తాయి. ఇదంతా సరే, మరి డర్టీ బాంబు సంగతేంటి? ఇప్పుడే ఉక్రెయిన్కు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? డర్టీ బాంబును టెక్నికల్ గా రేడియోలాజికల్ డిస్బర్సల్ డివైస్ అని పిలుస్తారు. ఇది మనం సాధారణంగా వినే అణుబాంబు లాంటిది కాదు. డైనమైట్ వంటి సాధారణ పేలుడు పదార్థాలను రేడియో ధార్మిక వ్యర్థాలతో కలిపి ఈ బాంబు తయారు చేస్తారు. ఇది పేలినప్పుడు అణు విస్ఫోటనం జరగదు. కేవలం లోపల ఉన్న రేడియో ధార్మిక పదార్థం గాలిలోకి, చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాప్తి చెందుతుంది. పేలుడు తర్వాత వెలువడే రేడియో ధార్మిక కణాలు గాలి ద్వారా వ్యాపించి భూమి, నీరు, భవనాలపై పేరుకుపోతాయి. ఇవి కంటికి కనిపించవు. కేవలం ప్రత్యేక పరికరాలతోనే గుర్తించగలరు. ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రం చేయడం చాలా కష్టమైన, ఖరీదైన పని. కొన్నిసార్లు దశాబ్దాల తరబడి ఆ ప్రాంతం నివాసయోగ్యం కాకుండా పోతుంది. రేడియేషన్ కంటే ప్రజల్లో ఉండే భయం వల్ల భారీ ఎత్తున భయాందోళనలు రేగుతాయి.
ఉన్నాయి. ప్రజల ప్రాంతాన్ని ఖాళీ చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. ఉక్రెయిన్ తన సొంత భూభాగంలోనే డోటీ బాంబు పేల్చి ఆ నిందను రష్యాపై వేయాలని చూస్తోందని, తద్వారా తమను అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని భావిస్తోందని రష్యా ఆరోపిస్తోంది. మరోవైపు ఈ ఆరోపణల్ని ఆ రెండు దేశాలు తీవ్రంగా ఖండించాయి. బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఇవన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేసింది. ఫ్రాన్స్ కూడా ఇది రష్యా చేస్తున్న తప్పుడు ప్రచారమని పేర్కొంది. ఉక్రెయిన్ ఈ ఆరోపణలను అసంబద్ధమైనవి అని కొట్టివేసింది. తాము అణ్వాయుధ రహిత దేశంగా ఉండడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్కు భారీగా సైనిక సాయం చేస్తున్నప్పటికీ అణ్వాయుధాల బదిలీ అనేది అంతర్జాతీయంగా అత్యంత తీవ్రమైన చర్య అవుతుంది. కాబట్టి ఉక్రెయిన్కు డోటీ బాంబును గాని దాని సాంకేతికతను గాని నేరుగా సరఫరా చేయడం అంత ఈజీ కాదు. అందుకే ప్రస్తుతానికి రష్యా చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఒక రాజకీయ దౌత్యపరమైన ఆరోపణలుగానే కనిపిస్తున్నాయనేవారు ఉన్నారు. కానీ రష్యా అంత ఈజీగా ఇటువంటి ఆరోపణలు చేయదు. పక్కా సమాచారం ఉంటేనే ఇలాంటి ఆరోపణలు చేస్తుంది. నిజానికి ఉక్రెయిన్ తర్వాత వ్లాదిమిర్ పుతిన్ టార్గెట్ తామే అని పాశ్చాత్య దేశాలు భయపడుతున్నాయి. వాటిలో బ్రిటన్, ఫ్రాన్స్ ముందు వరుసలో ఉన్నాయి. అమెరికా పట్టించుకోకపోవడం, నాటోకు రష్యాను ఎదిరించే ధైర్యం లేకపోవడంతో ఏదో రకంగా ఉక్రెయిన్ ఫ్రంట్ లైన్ లో నిలబెట్టి రష్యాను ఓడించాలని ప్రయత్నిస్తున్నాయి. ఆ క్రమంలోనే బ్రిటన్, ఫ్రాన్స్ డర్టీ స్ట్రాటజీకి తెరలేపి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. అదే నిజమైతే పుతిన్ కూడా చూస్తూ ఊరుకోరు. క్రెమ్లిన్ దగ్గర అంతకు మించిన అణ్వస్త్రాలు ఉన్నాయి. వాటిలో టాక్టికల్ న్యూక్లియర్ వెపన్లు ఉన్నాయి. సో పాశ్చాత్య దేశాల హద్దు మీరితే ఎలా బదులివ్వాలో పుతిన్కు చాలా బాగా తెలుసు.